ఇంట్లో మరి కుక్క ఉన్నట్టుంది. కుక్క ఉంది. ఉందండి. సో మీరు ఎంత తీసుకుంటారండి యూజువలీ? మరి అమ్మగారండి, మనకు డబ్బు విషయానికి వచ్చేసరికి 3 ప్యాకేజీలు ఉంటాయి అమ్మగారు. ఫస్ట్దేమో లోవర్ క్లాస్, సెకండ్దేమో మిడిల్ క్లాస్, మూడోది వచ్చి అప్పర్ క్లాస్ అన్నమాట. ఇప్పుడు లోయర్ క్లాస్లో వచ్చేస్తే అక్కడ నేను చైర్ల కింద, సోఫాల కింద, మంచాల కింద, కూలర్ల కింద ఊడవను అన్నమాట. జస్ట్ పైన నుంచే ఊడుస్తాను అండ్ పైన నుంచే తుడుస్తాను. బాత్రూంలో అయితే అసలు ముట్టుకునేదే లేదు. మనలో మన మాట అందరికి చెప్పొద్దండి. ఇప్పుడు మన రెండో ప్యాకేజ్ వచ్చేసరికి అది మిడిల్ క్లాస్ ప్యాకేజ్ అమ్మా. అది నేను కొద్దిగా లోపల వంగి తుడుస్తాను, ఊడుస్తాను. అండ్ పాత్రలు కూడా కొంచెం నీట్ గా కడుగుతాను. అండ్ బాత్రూమ్ లో లైట్ గా వీక్లీ వన్స్ కడుగుతానమ్మా. ఇంకా బట్టలు ఉంటే ఒక 2 వారాలకు కడుగుతానమ్మా. బూజుగా అవన్నీ నేను ఊడవను. అది మిడిల్ క్లాస్ ప్యాకేజీ. ఇదేమో 3000. తర్వాత మన అప్పర్ క్లాస్ ప్యాకేజీ. దీంట్లో నేను ఊడుస్తాను, తుడుస్తాను, మంచాల కింద మంచాలు అన్ని మంచిగా సాఫ్ చేస్తా. మన బాత్రూమ్ ఉన్నాయి కదా, మన బాత్రూంలో 2 రోజులకు ఒకసారి చేస్తానమ్మా. ఓకేనా? ఇంకా బట్టలు, తర్వాత పాత్రలు అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను. కావాలంటే మీకు అప్పుడప్పుడు డిన్నర్ కూడా వండిస్తాను. నాకు ప్యాకేజ్ 2 ఓకే అండి. మెయిడ్ని పెట్టుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది. నువ్వు పాత్రలు కడగాల్సిన అవసరం లేదు, రోజు వంట చేసుకోవచ్చు, బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు, ఇదంతా క్లీన్గా ఉంటుంది. అలా నాకు చెప్తే సరే అని చెప్పి పెట్టుకున్నా. కానీ పెట్టుకున్న తర్వాత ఇన్కన్వీనియన్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి. ఏంటి తెలుసా అమ్మగారండి, మా ఇంటికాడ వర్షం పడుతుంది అమ్మగారు. నా గొడుక్కి చిల్లులు పడ్డాయి, నేను చిల్లయితా. అదే నేను రాలేను. అమ్మగారండి, ఈరోజు నేను పనికి రాలేనండి. నేను రోజు స్నాక్స్ చేస్తాను చూడండి. ఈరోజు వాళ్ళ ఇంట్లో డిన్నర్ కూడా చేసేసినాను. వాళ్ళు బాగా స్పెషల్ ఐటమ్స్ అన్ని వండినారు. అంటే వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు, పని ఎక్కువ ఉండింది అందుకని. అమ్మగారండి, భారీ వర్షం అమ్మగారండి. అమ్మో, మా ఇంటి దగ్గర కాదమ్మా, మీ ఇంటి దగ్గర. అమ్మగారండి, నాకు ఒంట్లో అస్సలు బాగాలేదు అమ్మగారు. రాత్రి నుంచి ఒకటే జలుబు, దగ్గు. అమ్మగారండి, నేను వారం రానండి. మేము మా పల్లెటూరుకి వెళ్తున్నాము. మీకేమైనా తీసుకొని రమ్మంటారా? అయినా మేము తినేది మీరు ఎందుకు తింటారులేండి. అమ్మగారండి, మా తాతగారు మళ్ళీ చనిపోయారండి. ఇంకో తాతగారండి. హలో అమ్మగారండి. హలో, ఆ కుమారి 2 రోజుల నుంచి రావట్లేదెందుకు? ఆహా, నేను వచ్చాను అమ్మగారు. మీరే ఫోన్ చేశాను, నేను మిస్డ్ కాల్ ఇచ్చాను, మీరు ఎత్తకపోతే నేను వెళ్ళిపోయాను. నీకు నేను టాపప్ ఇప్పిస్తాను, ఫోన్ చేయవే, మిస్డ్ కాల్ సీకు. నేను పడుకుని ఉంటా. సరే అమ్మా. సరే, రేపు వచ్చే. ఈరోజు కూడా డుమ్మా కొడదాం. ఇది ఇంకా మిస్డ్ కాల్స్ ఆపలేదా? ఓ 2-3 సార్లు చేద్దాము. ఇది ఎక్కడుంది? ఇందాక నుండి మిస్డ్ కాల్స్ ఎక్కడ చేస్తుంది? తెలివి బాగా ఎక్కువైపోయింది దీనికి.